హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు బ్యాక్ వర్కౌట్ చేయబోతున్నాను. బ్యాక్ వర్కౌట్లో ముందుగా పులప్స్ చేసిన తర్వాతే మిగతా ఏ వర్కౌట్ అయినా స్టార్ట్ చేయాలి. పులప్స్ చేయడం వల్ల మన బ్యాక్ మంచి షేప్, బ్యాక్లో ఉన్నటువంటి ఫ్యాట్ తగ్గే అవకాశము, మంచి మజిల్ బిల్డింగ్కి, మజిల్ కటింగ్కి చాలా బాగా యూజ్ అవుతుంది. పులప్స్ చేయకుండా, వామప్ చేయకుండా డైరెక్ట్ వర్కౌట్లు చేసేస్తారు. మోచేతి నొప్పులు ఇట్లాంటివి తీసుకొచ్చుకుంటారు. కొందరు నాతో చెప్తూ ఉంటారు, నేను 2 గుడ్లు తిన్నా, 100 గ్రాములు చికెన్ తిన్నా, రైస్ కొంచెం తిన్నా, నాకు బాడీ రాలేదు, నాకు మజిల్ పెరగలేదు, ఇలా అంటూ ఉంటారు. 2 గుడ్లల్లో 100 గ్రాముల చికెన్లో వచ్చే న్యూట్రియంట్స్ అంతా మీ బాడీకి సరిపోతుందంటారా? ఫ్యాట్ కరిగిపోతుంది, మీరు చేసే 4 వర్కౌట్లకి ఆడికి మొత్తం సెట్ అయిపోతుంది అనుకుంటున్నారా? కలగనండి, మీరు అలానే కలగనండి. ఖచ్చితంగా మీ బాడీ వెయిట్కి ఇంటూ 2 గ్రామ్స్ ప్రోటీన్ తీసుకుంటేనే, ప్లస్ ఫైబర్, కార్బ్స్, మంచి న్యూట్రియంట్స్ అన్నీ మెయింటైన్ చేస్తేనే మీకు బాడీలో రిజల్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. కొందరు అంటారు, మరికొందరు నేను 6 months అయింది చేస్తున్నా, నాకు సీబం మాదిరి బ్యాక్ రాలేదు, నాకు చెస్ట్ కటింగ్ పడలేదు, చెస్ట్ లోయర్ ఫ్యాట్ తగ్గలేదు అంటే 6 monthsలో 8 monthsలో అయ్యేది కాదు. ఇది మన డే టు డే లైఫ్లో కంపల్సరీ మెయింటైన్ చేయాల్సినది ఈ వర్కౌట్స్ చేస్తూ, వాకింగ్ చేస్తూ, ఫుడ్ డైట్ ఉంటూ ఒక 1 year 1.5 year మంచి కంటిన్యూగా మంచి వర్కౌట్స్ డే టు డే లైఫ్లో చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. ఎప్పుడైతే నువ్వు గివ్ అప్ ఇవ్వకుండా చేసుకుంటూ ఉంటావో, మంచి న్యూట్రియస్గా తింటూ ఉంటావో, అప్పుడు నీకు రిజల్ట్ రావడానికి కొంచెం ఒక్కొక్కరైతే 3 నెలలు జిమ్కి వచ్చేసి నాకే సలహా ఇస్తుంటారు, ఇట్లా చేయొద్దు, అట్లా చేయొద్దు. నాకు కూడా పూర్తిగా తెలుసని నేను చెప్పట్లేదు. నేనేం చెప్తున్నానంటే, మీరు కొన్ని ఇయర్స్ తర్వాతనే మీకు ఏ వర్కౌట్ ఎంత బాగా చేయగలము, ఎంత ఫామ్లో చేయగలము అనేది అర్థమవుతుంది. ఓన్లీ 2-3 monthsలో మీరు ఈ ఫాము ఆ ఫాము ఇట్లా చేస్తే ఇంకా బాగుపడతా అంట, ఆ ఇన్స్టాగ్రామ్లో చూసినా, ఈ యూట్యూబ్లో చూసినా అనేసి చెప్తూ ఉంటారు. అది తప్పండి, అలా చేయకండి.